ఫ్రెండ్స్ యజమానితో మాట్లాడాక పని మనిషి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక బెడ్రూమ్ లో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే భర్త అప్పుడే వస్తాడు. నా వెనకాల ఇంత మోసం చేస్తున్నావా అంటూ సిగ్గులేదా అంటాడు. మీరు ఆఫీస్ కి వెళ్లారు కదా అంటుంది భార్య. నేను ఆఫీస్ కి వెళ్ళలేదు, ఆఫీస్ కి వెళ్ళినట్టు నాటకం ఆడాను. ఇంట్లో పని మనిషి ఉంది కదా, తను ముందే ఇదంతా నాకు చెప్పింది అని అంటూ భార్యని మర్చిపోయావా ఏంటి, మన ఇద్దరికి పెళ్లి జరిగింది, నువ్వు నా భార్యవి, ఇదంతా తెలిసి కూడా వీడితో ఎఫైర్ పెట్టుకుంటావా అని అడుగుతాడు. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు, నువ్వు అనుకున్నట్టుగా మా మధ్యన ఏమీ లేదని చెప్తుంది. ఇతను ఇంకా ఆపు అని కసురుకుంటూ డ్రామా చేసింది చాలు, నా ముందు నాటకాలు ఆడొద్దు అంటాడు. నాకు తెలుసు ఇతన్ని బాయ్ ఫ్రెండ్ అని అంటూ, నేను నిన్ను ప్రేమించాను, అన్నింటిలో అర్థం చేసుకున్నాను, నేనైతే ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు వీడి కోసం నన్ను మోసం చేస్తావని అని అంటూ, ఇప్పుడే ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో, నేను సాయంత్రం తిరిగి వచ్చేసరికి మీరిద్దరు ఈ ఇంట్లో కనిపించకూడదని చెప్తాడు. అలాగే విడాకుల పేపర్ మీ ఇంటికి పంపిస్తానని చెప్తాడు. ఇతను మంచి జరిగింది, నీ భర్త మన దారి నుంచి తప్పుకున్నాడని సంతోషిస్తాడు. ఈమె అతని మీద చిరాకు పడుతూ పిచ్చి పట్టిందా ఏంటి, నీ వల్ల నా భర్తని మోసం చేశాను, ఈ రోజే తెలిసింది ఆయన నన్ను ఎంత ప్రేమిస్తాడు, కానీ నేను ఆయనని మోసం చేశాను కేవలం నీ వల్లే అని అంటూ అతన్ని బయటికి తరిమేస్తుంది.